ఏఐ ఫర్ ఆల్ అనే సిరీస్లో భాగంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి మనం 25 భాగాల్లో నేర్చుకున్నాం. దెన్ ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దాట్ ఇప్పుడు ఆ ఒక్కొక్క భాగంలో మనం మాట్లాడినటువంటి ఐడియాస్ని ప్రాక్టికల్గా మనం చాట్ జీపీటీ లాంటి ఒక ఎల్ఎల్ఎంకి ఇచ్చినటువంటి ఇంటర్ఫేస్ను వాడుకుని ఎలా మనం ప్రాంప్ట్ చేయొచ్చు, ఎల్ఎల్ఎంస్ని ఎలా మనం కాన్వర్జేషన్లో తెచ్చుకోవచ్చు, ఆ కాన్వర్జేషన్స్ని ఎలా కంటిన్యూ చేయొచ్చు అనే విషయాన్ని చూసినట్టయితే ఈ డెమోలో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మీరు క్రోమ్ కానీ మీ బ్రౌజర్లోకి వెళ్ళి chatgpt.com-కి వెళ్ళండి. ఇంతకుముందు సైన్అప్ కాకపోతే సైన్అప్ చేసుకోండి, లాగిన్ అవ్వండి. అయిన తర్వాత ఇదిగో మనకి నా స్క్రీన్ లాగానే ఒక స్క్రీన్ కనపడుతుంది. నేను ఇది రికార్డింగ్ పర్పస్ కోసం బ్యాక్గ్రౌండ్ బ్లాక్ చేసుకున్నాను. మీరు బ్యాక్గ్రౌండ్ వైట్ ఉన్నా కానీ ఇట్ డజంట్ మ్యాటర్. ఇక్కడ ఇది ChatGPT 5 అనే మోడల్తో పనిచేస్తుంది అనమాట. ఈ కొద్దిగా మనం మాట్లాడుకున్న కొద్దీ ఈ మోడల్స్ అంటే ఏంటి, మనం దీన్ని ఎలా మార్చుకోవచ్చు, మనం డబ్బులు కడితే ఏంటి, డబ్బులు కట్టకపోతే ఏంటి, ఇవన్నీ కూడా రకాలు ఉంటాయి. ఫర్ నౌ ఐఎమ్ యూజింగ్ ChatGPT. మీకు జనరల్గా ఇవన్నీ కూడా కొద్దిగా ప్లస్ ఆర్ మైనస్ తోటి మీ దగ్గర కూడా పనిచేస్తాయి, నో ప్రాబ్లం. ఈ ChatGPT ఈజ్ ఆల్సో ఫర్ ఎవ్రీబడి. సో మీకు ChatGPT అందుబాటులో ఉన్న, ChatGPT 4o ఉన్న, ఏదున్నా మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో యూ కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ దీస్ థింగ్స్ అనమాట. సో ఇక్కడ మనకి ల్యాండింగ్ పేజ్లోనే ఏముంది, వాట్ కెన్ ఐ హెల్ప్ యూ విత్ అని ఉంది. నేనేం చేయగలను మీకు అన్నట్టుగా ఏముంది. ఇక్కడ ఒక ప్లస్ ఉంది. ఇక్కడ చిన్న ఇవి ఉన్నటువంటి ఈ టెక్స్ట్ ఏరియాలో మనం ఇంటరాక్ట్ అవడం కోసం ఆస్క్ ఎనీథింగ్ అని ఉన్న చోట ఐ వాంట్ టు టైప్ సంథింగ్. ఏంటి ఆస్క్ ఎనీథింగ్ అన్న చోట నేను ఏమంటున్నానంటే హూ ఆర్ యూ అంటున్నా. ChatGPTని అడుగుతున్నా హూ ఆర్ యూ. అప్పుడు ChatGPT చెప్పాలి మనకి ఐఎమ్ ChatGPT an advanced AI deployed by OpenAI అనే కంపెనీ వాళ్ళు చేశారు నన్ను, అదంతా చెప్తుంది. అలాగే ఐ కెన్ ఆస్క్ ఎనీ అదర్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ కాస్మాలజీ, లేదనుకుంటే టెల్ మీ అబౌట్ వాట్ మీరు మీ ఇష్టం వచ్చింది అడగండి. టెల్ మీ అబౌట్ ఏపీ లేదా టెల్ మీ అబౌట్ ఇండియా. ఓకే, ఇండియా గురించి చెప్తుంది. చూడండి మనకి గూగుల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, గూగుల్కి వెళ్ళి మనం సెర్చ్ చేస్తే ఇండియా గురించి మీరు తెలుసుకోవాలనుకున్న వివరాలు ఉన్నటువంటి పేజెస్ సమ్టైమ్స్ హండ్రెడ్స్, ల్యాక్స్, మిలియన్స్లో ఆ పేజెస్ వస్తాయి. ఇక్కడ అలా కాకుండా అదంతా తనే ప్రాసెస్ చేసి మనకి ఇండియా గురించి ఏం చెప్పాలనుకుందో అది కొన్ని విషయాలు చెప్పిందనమాట. అయితే మనం ఏది ఎలా ఇంటరాక్ట్ అయితే, ఏ క్వశ్చన్స్కి ఏ ప్రాంప్ట్ని మనం ఎలా ఫ్రేమ్ చేస్తే దానికి తగినటువంటి సమాధానాలు వస్తాయో మనం ఆ 25 పార్ట్లో ఆ ట్యుటోరియల్లో ఆ లెసన్స్లో మనం మాట్లాడాం. సో ఇక్కడ నేను ChatGPT అంటే ఏంటి, ChatGPTతో ఇంటరాక్ట్ అవ్వటం అంటే ఏంటి వరకే చూస్తున్నాను అనమాట. నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట. హౌ మెనీ nations are members in UN. యునైటెడ్ నేషన్స్ లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఎన్ని కంట్రీస్ ఎన్ని నేషన్స్ మెంబర్స్ గా ఉన్నాయి. ఓకే, 193 కంట్రీస్ మెంబర్ స్టేట్స్ గా ఉన్నాయట ఇన్ యునైటెడ్ నేషన్స్. అలాగే సపోజ్ నేను వాటిని గురించి ఒక్కొక్క దాని గురించి చెప్పమన్నాను అనుకోండి, ఇట్ కెన్ టెల్ us about 1 by 1. మనం ఏం కావాలనుకుంటే దాన్ని చెప్పగలదు అనమాట. ఓకే, టెల్ మీ అబౌట్ USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గురించి నాకేదో కొద్దిగా చెప్పమన్నాం, ఎలా ఉంది, అదేదో చెప్పింది. మళ్ళీ నెక్స్ట్ నేను ఇంకొక క్వశ్చన్ ఏదో అడుగుతున్నాను, who are top 10 film stars in India అన్నాం అనుకోండి. ఇండియాలో టాప్ 10 స్టార్స్ ఎవరని అనుకుంటున్నారు,
దానికి వెబ్లో పబ్లిష్ అయిన సమాచారం, పుస్తకాల్లో ఉన్న సమాచారం, ఇంకో సమాచారం, అవన్నీ కూడా దానికి ఉన్న సమాచారంలో నుంచి తీసుకొస్తుంది. మనం రైట్ ఆర్ రాంగ్ ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ టాప్ 10 ఫిల్మ్ స్టార్స్ అంటే పాన్ ఇండియా తీసుకోవాలి కాబట్టి షారుఖ్ ఖాన్ అని, సల్మాన్ ఖాన్ అని, ఆమిర్ ఖాన్ అని, అక్షయ్ కుమార్ అని, రజనీకాంత్ అని, అల్లు అర్జున్ అని, విజయ్ అని, హృతిక్ రోషన్ అని, కమల్ హాసన్ అని, ప్రభాస్ అని ఇలా ఇచ్చిందనమాట. అంటే ఇప్పుడు దానికి ఉన్న సమాచారంలో ఈ 2-3 సంవత్సరాల డేటాను పట్టుకుని వీళ్ళు ప్రాబబ్లీ విత్ వాట్ ఎవర్ రెవెన్యూస్ దే ఆర్ కలెక్టింగ్ ఫర్ దేర్ మూవీస్ ఏదో ఒక క్రైటీరియాలో ఇవన్నీ ఎవరో చేసి ఉంటారో దాన్ని మనకు చూపిస్తుంది. అలాగే హౌ అబౌట్ టాప్ 10 క్రికెటర్స్ ఇన్ ద వరల్డ్ లో టాప్ 10 క్రికెటర్స్ ఎవరు? ఇంకా హౌ అబౌట్ అనేది అదేదో పెద్ద క్వశ్చన్ అనుకరం కాకుండా టాప్ 10 క్రికెటర్స్ ఇన్ ద వరల్డ్ అంటే పైన మనం ఏం క్వశ్చన్ అడిగామో అలాంటి క్వశ్చనే చూపిస్తుంది. వాళ్ళు అజో రూట్ ఇంగ్లాండ్ దగ్గర, హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్, ఇలా వాళ్ళ ఏ కంట్రీ వాళ్ళ ఇదంతా విరాట్ కోహ్లీ ఇండియా, డెరెన్ మిషెల్ న్యూజిలాండ్, ఇలా వీళ్ళు ఏమేమి ఆడుతున్నారు, టెస్ట్ మ్యాచెస్ ఆడతారంట, వన్ డే ఆడుతున్నారంట, T20 ఆడుతున్నారంట, ఇలాంటి ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ఆల్సో బ్రేక్ డౌన్ ద టాప్ 10 బై ఈ ఫార్మాట్స్ లో ఆర్ బై బౌలర్స్ వర్సెస్ బ్యాటర్స్ ఎట్సెట్రా. ఇక మీరు అడగొచ్చు అనమాట. ఎస్ షో మీ T20 టాపర్స్ అందం వర్క్. నాకు అర్థమైంది, అది నాకు తెలిసిన భాషలో నేను అడుగుతున్నాను. అది కరెక్ట్ కాదనుకుంటే మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. T20 టాపర్స్ ఈ 5గురిని ఇచ్చింది, T20 బౌలర్స్ ఈ 5గురిని ఇచ్చింది, అలా అనమాట. ఎప్పుడు కూడా ఒక ప్రాంప్ట్ మనకు ఆన్సర్ చేసిన తర్వాత, రెస్పాండ్ అయిన తర్వాత, ఇఫ్ యూ లైక్ ఐ కెన్ ఆల్సో పుల్ అప్ ద టాప్ ఆల్ రౌండర్స్ ఇన్ T20 కరెంట్లీ ఆర్ సపరేట్ లిస్ట్ బై రీజియన్, ఏషియా, సౌత్ ఆఫ్రికా, లేదంటే యూరోపియన్ కంట్రీస్, ఇలా మీరు ఆ రీజియన్ గా అడగవచ్చు, టైప్ ఆఫ్ స్పోర్ట్ ని బట్టి అడగవచ్చు, ఫార్మాట్ ఆఫ్ ద స్పోర్ట్స్ ని బట్టి అడగవచ్చు. ఇలా స్కై ఈజ్ ద లిమిట్, మీకు ఎలా అనుకుంటే అలా. 10 points about our PM. అవర్ అంటే ఇక్కడ నేను ఇండియాలో ఉన్నాను కాబట్టి నా నెట్వర్క్ ని బట్టి ChatGPT కొంత గెస్ట్ చేయగలదు కాబట్టి నా ఉద్దేశం అవర్ అంటే అది ఇండియా అనే తీసుకుంటుంది. ఇలాంటి కొన్ని విషయాల్లో మనం కొద్దిగా స్పెసిఫిక్ గా ఉండాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ హియర్ ఆర్ 10 key points అబౌట్ నరేంద్ర మోదీ. ఆయన ఎర్లీ లైఫ్, గుజరాత్ చీఫ్ మినిస్టర్ గా, ప్రైమ్ మినిస్టర్ సిన్స్ 2014, ఎలక్టోరల్ సక్సెస్, పార్లమెంటరీ స్ట్రెంత్, లాంగ్ టెన్యూర్ రికార్డు, మేజర్ పాలసీ ఇనిషియేటివ్స్ ఏంటి, కల్చరల్ హెరిటేజ్ ఏంటి, హెల్త్ ఏంటి, ఇదంతా ఉంది. సరే, ఇదంతా ఇంగ్లీష్ లో వస్తుంది ఎందుకంటే మనం ఇంగ్లీష్ లో ప్రాంప్ట్ చేస్తున్నాం కాబట్టి. అలా కాకుండా షో మీను ట్రాన్స్లేట్ అను, లేదంటే అసలు ఏమీ కాకుండా కాంటెక్స్ట్ బట్టి అదే అర్థం చేసుకుంటుంది. తెలుగు అన్నాం అనుకోండి, చూద్దాం ఏమవుద్దాం. తెలుగు అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో రాస్తున్నాను కదా, బహుశా ఇతనికి తెలుగులో తెలుసుకోవాలని ఉన్నట్టుంది అని తెలుగులో అంది. మీకు తెలుగు అన్నారు, మీరు ఈ తర్వాత సమాధానం మొత్తం తెలుగులో కావాలా, లేక నేను ఇచ్చిన ప్రధానమంత్రిని గురించి 10 పాయింట్లను తెలుగులోకి అనువదించాలనుకుంటున్నారా అంటే ఏమన్నాలి మనం? ఇక్కడ ఇది లేదా ఇది అంది కదా, ఇక్కడ నేను ఏమంటాను చూడండి, ఇక్కడ 2 అంటున్నా. 2 అంటే ఏంటి? తర్వాత సమాధానాన్ని తెలుగులో చెప్పమంటే అది. రెండోది ఏంటి? ప్రధానమంత్రి గారి గురించి చెప్పినవన్నీ తెలుగులో చెప్పని చెప్తున్నా, అది 2. కాబట్టి సింపుల్ గా మనం మళ్ళీ ఎక్కువ టైప్ చేయకుండా ఆ 1, 2 అనే ద్వారా ఆ ప్రాంప్ట్ ని కంటిన్యూ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి ఏమంటుందో, మీరు కోరుకుంటే నేను ఆయన భారత విదేశాంగ విధానం లేదా ఆర్థిక విధానాలపై ప్రత్యేకంగా 10 పాయింట్లు కూడా తెలుగులో ఇస్తాను. మీకు ఏదైనా ప్రత్యేకం కావాలా? భారత విదేశాంగ విధానం కావాలా, ఆర్థిక విధానం కావాలా? సపోజ్ ఆర్థిక విధానం అనుకుందాం.
ఆర్థిక విధానంపై అనుకున్నాం. ఇప్పుడు నేను ఆర్థిక విధానం అని టైప్ చేశా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆర్థిక విధానాల గురించి 10 ముఖ్యాంశాలు తెలుగులో చెప్తున్నాను అంటుంది. తెలుగులో చెప్పింది. తర్వాత దీని ఏమన్నారు చంద్ర గారు, మీకు నేను దీన్ని విజయాలు సవాళ్లు అనే 2 కోణాల్లో విశ్లేషణ కూడా వివరించాలా? ఏవి బలమైన ఆర్థిక నిర్ణయాలు, ఏవి వివాదాస్పదం? ఇక మొత్తం ఒకటే ఐడియాను గురించి నన్ను అడిగింది కాబట్టి ఎస్ అంటున్నాను నేను. ఎస్ అంటే ఏంటి? మీరు విజయాలు లేదంటే ఛాలెంజెస్ అన్నట్టుగా విడగొట్టమంటున్నా. సరే, ఇప్పుడు మోదీ గారి ఆర్థిక విధానాలు విజయాలు సవాళ్లు అనే కోణంలో వివరంగా చూద్దాం. ఇప్పుడు జన్ధన్ యోజన, జిఎస్టి అమలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టుబడులు, గ్లోబల్ స్థాయి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. సవాళ్ళు ఏంటంటే నోట్ల రద్దప్పుడు చాలా మంది ఇబ్బంది పడ్డారు అనేది ఒకటి ఉంది. అలాగే ఉద్యోగాల సమస్య, మనకి ఆర్థికంగా పెరుగుతున్నట్టుగా ఉంది కానీ ఉద్యోగ కల్పనలో వెనుకబడ్డా ఉన్నట్టుగా ఉంది. అలాగే వ్యవసాయ రంగంలో రైతులకి అనుకున్న విధంగా ఆదాయాలు సమకూర్చలేకపోతున్నాం. ఆర్థిక అసమానతలు అంటే ఏంటి? హ్యావ్స్ కి హ్యావ్ నాట్స్ కి ఉంది. అది ఇండస్ట్రియల్ పాలసీలో నుంచి వస్తుందా, ఎంఎస్ఎంఈలో నుంచి వస్తుందా, ఏదన్నా కానీ. ద్రవ్యోల్బణం ఇంధన ధరలు. మొత్తంగా చెప్పాలంటే మోదీ గారి ఆర్థిక విధానాలు, పెద్ద స్థాయి సంస్కరణలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, గ్లోబల్ ప్రాధాన్యతలు విజయవంతమయ్యాయి. కానీ ఉద్యోగాలు, వ్యవసాయ రంగం, సామాజిక సమానత్వం వంటి సమస్యలు ఇంకా పెద్ద సవాళ్లుగానే ఉన్నాయి. మీకు నేను దీన్ని భవిష్యత్తు దిశలు రూపంలో కూడా చెబుతానా అంటే చెప్పాలా అని అంది. నేను ఎస్ అంట. సో ఏమైనప్పుడు ఫ్యూచర్లో ఏం జరగబోతుందో, ఫ్యూచర్ డైరెక్షన్స్, ఫ్యూచర్ రోడ్ మ్యాప్, ఉద్యోగ సృష్టి ఎలా అనుకుంటున్నారు, వ్యవసాయ రంగం ఏం జరుగుతుంది, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం ఎలా ఇస్తున్నారు, పచ్చ ఆర్థిక వ్యవస్థ, గ్రీన్ ఎకానమీ అంటే ఏంటి, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ లో పెట్టుబడులు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2.0 అంటే ఏంటి, డిజిటల్ కరెన్సీ, రూపాయలు ప్రింట్ చేయకుండా అది తగ్గించుకుంటూ, తర్వాత గ్లోబల్ ట్రేడ్ భాగస్వామ్యం, నూతన సాంకేతికల్లో పెట్టుబడులు, సమాన వృద్ధి, గ్రామీణ నగర మధ్య తేడాలను తగ్గించి అన్ని వర్గాల ప్రజలకు సమానంగా ఆర్థిక ప్రయోజనాలు చేరే విధంగా రూపకల్పన చేయటం. మొత్తానికి మోదీ గారి భవిష్యత్ ఆర్థిక దిశలు ఇలా చెప్పుకుంటూ వస్తుంది. అంటే ఏంటనమాట, మనం ChatGPTని ఏ డైరెక్షన్ లో అడిగిన క్వశ్చన్స్ ఆ డైరెక్షన్ లో ఇస్తుంది. అయితే ఇలా ఏది పెడితే అది అడగాల, ఇంకేమైనా స్పెషలైజ్డ్ వేలో దీన్ని ప్రాంప్ట్ చేయాలా? ప్రాంప్ట్ చేయటంలో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఎలా చేస్తే మనకి అడ్వాంటేజెస్ గా ఉంటుంది, ఎలా చేసుకుంటూ వెళ్తే, ప్రాంప్ట్ చేసుకుంటూ వెళ్తే ఏదో ఆన్సర్స్ వస్తాయి కానీ అవి ఎంతవరకు కరెక్టో, ఎంతవరకు ప్రొఫెషనల్, ఎంతవరకు వెరిఫైడ్ ఆన్సర్స్ మనకు తెలియదు. కాబట్టి మనం ఏం అడగాలనుకుంటున్నామో మన సమస్యను బట్టి, మనకున్న ఛాలెంజెస్ ని బట్టి, మన అవసరాలను బట్టి మనం జాగ్రత్తగా ఫ్రేమ్ చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అది మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడినప్పుడు ఆ 25 భాగాల్లో చెప్పుకుంటూ వచ్చాం. ఈ డెమోలో మనం ChatGPTతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, ChatGPTతో మీకు నచ్చిన భాషలో మీరు మాట్లాడవచ్చు అని తెలియచేయడానికి మాత్రమే ఈ సెషన్ మనం అనుకున్నాం. ఈ సెషన్ లో మనం డెమో చేసాం. నెక్స్ట్ సెషన్ లో ఇంకొద్దిగా స్పెసిఫిక్ గా ఒక పర్టికులర్ డైరెక్షన్ లో మనం క్వశ్చన్స్ అడగటం అంటే ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ.